హనుమంతుడికి ప్రత్యేకించిన ఇష్టాలు లేవు. ఆయన ఈ పళ్ళే తింటాను, ఈ నైవేద్యమే పెట్టాలి, ఈ రకంగానే చెయ్యాలి, ఈ రకంగానే బతుకుతా ఆయన అనుకోలే. ఆయనకి తమలపాకులతో పూజ చేస్తున్నాం మనం. వచ్చిన వాళ్ళందరూ చేత తమలపాకులు పెట్టిస్తారు కదా. నిజానికి తమలపాకులు ఆయనకి ఎందుకు ఇష్టం అయ్యాయి తెలుసా? ఆశ్చర్యంగా ఉంటుంది అసలు విషయం వింటే. మనం ఏదో అజ్ఞానంలో పడి అన్ని అలా చేస్తూ ఉంటాం. ఆయనకి సింధూరం ఇష్టం కావడానికి, తమలపాకులు ఇష్టం కావడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ ఇష్టాన్ని గమనించి మనం కూడా అలా ఉండాలి. తమలపాకులు ఎందుకు ఇష్టమయ్యాయి? సీతాదేవిని చూసి అక్కడ లంక నుంచి వచ్చి వానరుల దగ్గరికి ప్రవేశించాక దృష్టా సీత అని ఒక మాట అన్నాడు ఆయన. వానరులంతా యా అని ఆనందంగా గంతేశారు. సీతను చూశాను అన్నాడు. అంతే కదా, ముందు చెప్పాల్సిన మాట చూశా అన్నాడు. చూశానంటే సీతనే కదా. రాముడి మీద బెంగతో ఉందా లేదా ఇవన్నీ వేరే విషయాలు. ముందు చూశా అన్నాడు చాలు. సంతోషించాడు. తర్వాత వచ్చాడు, విషయాలు చెప్పాడు. వెంటనే వాళ్ళందరికీ వానరులు కనిపించింది. అక్కడ ఉన్న ప్రదేశంలోనే ఆయనకి ఏదైనా సన్మానం చేద్దామనిపించింది. ఆ వనం పేరు మధువనం. అక్కడ అన్ని పుష్పాలు మధువు స్రవిస్తాయి. మధువు అనగానే మనం వేరే లోకంలోకి వెళ్ళిపోకండి. ఆ మధువు కాదే, పుష్పాల నుంచి స్రవించేది. అది సేవిస్తే నిజానికి ఆరోగ్యానికి మంచిది. అటువంటి మధువునే సేవించేవారు. అది కూడా మళ్ళీ ఎక్కువ సేవిస్తే అంతే, అనుమానం ఏం లేదు అందులో. ఆ పుష్పాల నుంచి స్రవించిన మధువు ఎక్కువగా ఉండడం వల్ల ఆ మధువనం అన్నారు. ఆ మధువనంలోనే హనుమంతుడిని కూర్చోబెట్టి ఏదైనా చేద్దామండి అన్నారు. అక్కడ ఏమున్నాయి? చెట్లు ఉన్నాయి, చెట్ల కళ్ళకున్న తీగలు ఉన్నాయి, తీగలకి పూసిన పువ్వులు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి. అక్కడ తమలపాకు తీగలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఏమీ దొరక్క ఆ తమలపాకులన్నీ పట్టుకొచ్చి హనుమంతుడు నెత్తి మీద వేసి పైనుంచి కిందికి వేసి ఒక 1000 ఆకులేసి మా దగ్గర ఏమీ లేదయ్యా, ఇవే ఉన్నాయి, దీంతో సన్మానం చేస్తున్నాడు, చెయ్యండి పోనేమో, దాంట్లో తప్పేమో, తమలపాకులు అయితే నష్టం ఏమన్నా అని అంగీకరించాడు. అందుకని ఒక ఉపకారం చేసిన మనిషికి మనకి తమలపాకుతో సన్మానం చేసినట్టుగానే జాతికి మొత్తం ఉపకారం చేసిన మహానుభావుడికి మనం తమలపాకులతో ఆరాధన చేస్తున్నాం. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఊరికే మోదలు పట్టుకొచ్చి 1,00,000 తమలపాకుల పూజ, 1,00,000 తమలపాకుల పూజ అని ఓవర్ యాక్షన్లు చేయకండి. ఎవరికైనా జీవితంలో ఉపకారం చేయండి. తమలపాకుల పూజ చేసే బదులు ఎవడాస్తో కొట్టేస్తాం, స్థలం అంతా ఆక్రమిస్తాం. ఆక్రమించిన అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి 1,00,000 తమలపాకులు ఇస్తాం. నమశివాయ. ముందు ఈ బుద్ధి మారాలి. బలహీనుడు ఎవడన్నా ఉంటే, బలహీన వర్గాలు ఎవరన్నా ఉంటే మనకి లోకు వాళ్ళ ఇల్లు ఆక్రమిస్తాం, వాళ్ళ స్థలం ఆక్రమిస్తాం, వాడిని ఏడిపిల్చుకు తింటాం, వాడు ఓటు మనమే వేసేస్తాం రానివ్వకుండా. ఇంకా వితంతువులు ఉంటే మరీ లోకువా, ఆవిడ పాపం బయటికి రాలేదు, కొడుకులు ఎవరు సహకరించరు, ఆస్తి ఉంటే గుటకాయ యస్వాహా అని లాగేస్తాడు. మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి కట్టిస్తాడు, శుభ్రంగా తమలపాకులు వేస్తాడు. ఆంజనేయ స్వామికి అందుకోసం వేయలేదు తమలపాకులు. దిక్కు దివాణం లేకుండా లంకలో పడి ఏడుస్తూ ఉంటే సీతాదేవి జాడ తెలుసుకుని వచ్చి రాముడికి వచ్చి చెప్పాడు. దానికి సంతోషంగా వాళ్ళకి అక్కడ ఇంకేమీ లేదు, తమలపాకుల తోటలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి, తుని తమలపాకుల తోటలాగా పొడుగు తమలపాకులు అన్నీ ఉన్నాయి కాబట్టి తమలపాకులతో ఆయనకి పూజ చేశారు. అప్పటి నుంచి హనుమంతుడికి తమలపాకుల పూజ అనేది ఒక ఆచారంగా వచ్చింది.